ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని కొన్ని పద్యాలు తీసుకున్నాం. సాయిరామ్. ముందుగా 385వ పద్యము. కలివర్తనంబున క్రౌర్యహింసా సత్యాదంబ కౌటిల్యాజ ధర్మచయము పురముల గృహముల భూముల తమలోన కలుగుటదల బోసి కరిపురమున మనుమని రాజవై మనుమని దీవించి సింధుతోయ కణాభిషిక్తు చేసి అనిరుద్ధనందనుండైన వజ్రుని తెచ్చి మధుర పట్టము గట్టి మమత బాసి కరుల హరుల భటుల కంకణాదికముల మంత్రిజనుల బుధుల మానవతుల అఖిలమైన ధనము అభిమన్యుసుతునకు అప్పగించి బుద్ధినాశ్రయించి కలికాలము వర్తనంబునన్ ప్రవర్తిలుటలో అనగా నడుచుటలో క్రౌర్య క్రూరత్వము, హింస, అసత్యము, దంభము, కౌటిల్య కుటిలత్వము, ఆది మొదలగు అధర్మముల క్షయము, సమూహము, పురముల జనవాస అనగా గృహముల నివాస, భూములన్ ప్రదేశముల్లోను, తమ లోను కలుగుటన్ ఏర్పడుటను తలపోసి తెలుసుకొని కరిపురమున హస్తినాపురములో మనుమని పౌత్రుని అనగా మనవడని రాజు అయ్యి మనుము జీవించుము అని దీవించి అని ఆశీర్వదించి సింధు నది యొక్క సముద్రపు తోయ నీటి కణ బిందువులతో పట్టాభిషేకమును చేసి అనిరుద్ధుని యొక్క నందనుండు పుత్రుడు అయినట్టి వజ్రుని తీసుకుని వచ్చి మధురను పట్టము కట్టి పట్టాభిషేకము చేసి మమతత్వము మమకారమును పాసి తొలగించుకొని కరులన్ ఏనుగులను, హరులన్ గుర్రములను, భటులను, కంకణములు, ఆదికములు మొదలగు వారిని, మంత్రాంగము చెప్పువారి జనులన్ సమూహమును, బుధులన్ పండితులను అనగా జ్ఞానులను, మానవతులన్ మానముకాల స్త్రీలను, అఖిలము సమస్తము అయినట్టి ధనమున్ సంపదలను, అభిమన్యుని సూతున పుత్రుడ అనగా పరిశుద్ధునకు అప్పజెప్పి బుద్ధిన్ జ్ఞానమును ఆశ్రయించి అనగా అండగా ఉంచుకొని. భావము: కలి ప్రవేశం వల్ల క్రౌర్యం, హింస, అసత్యం, ఆడంబరం, కౌటిల్యం మొదలైన వానితో అధర్మచక్రం పట్టణాలలో, పల్లెలలో, గృహాలలో, సమస్త ప్రదేశాలలో విస్తరించిందని తెలుసుకునేటువంటి ధర్మరాజు తన మనుమడైనను పరిషత్తును రాజును కావించి హస్తినాపుర సింహాసనం పైన కూర్చుండబెట్టాడు. పవిత్ర సింధు జలాలతో అభిషేకించి ఆశీర్వదించాడు. అనిరుద్ధుని కుమారుడైన వజ్రుణ్ణి మధురారాజ్యానికి అధిపతి చేశాడు. మమకారాలను పరిత్యజించి ఏనుగులు, గుర్రాలు, సైనికులు, కంకణాది ఆభరణాలు, అమాత్యులు, విద్వాంసులు, స్త్రీలు మొదలైన సకల ధన కనక వస్తు వాహనాలను అభిమన్యునందుడైనటువంటి పరిషత్తుకు అప్పగించి ధర్మానందనుడు వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించాడు. తర్వాత 386 వచనం. విరక్తుండైన ధర్మానందనుండు ప్రాజాపత్యం బనియడి ఇష్టిగావించి ఆత్మారోపణంబు చేసి నిరహంకారుడును నిర్దలితాశేష బంధనుందును అయి సకలేంద్రియంబుల మనసంబున నడంచి ప్రాణాధీన వృత్యగు మనసంబును ప్రాణమందును ప్రాణము అపానమునందును ఉసర్గ సహితంబైనటువంటి అపానము మృత్యువునందును మృత్యువును పంచభూతములకు ఐక్యంబైన దేహంబునందును దేహము గుణత్రయంబునందును గుణత్రయము అవిద్యయందును సర్వారోపహేతువు అవిద్యను జీవుని యందును జీవుండైన తన్ను అవ్యయంబైన బ్రహ్యమందును
అవ్యయంబైన బ్రహ్మయందును లయింపజేసి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి నారచీరలు ధరించి మౌనియు నిరాహారుడును ముతకేశుడునై ఉన్మత్త పిశాచ బధిర జడుల చందంబున నిరపేక్షత్వంబున. భావము: విరక్తుడైన ధర్మరాజు ప్రాజాపత్యమనే యాగం చేసి గార్హపత్యం మొదలైన అగుణలను ఆత్మయందు ఆరోపించుకున్నాడు. నిరహంకారుడై సంసార బంధాలు తెగదెంపులు చేసి వాక్కు మొదలైన ఇంద్రియాలను మనసును ప్రాణమందు, ప్రాణాన్ని అపానమందు, అపానాన్ని మృత్యువునందు, మృత్యువును పాంచభౌతికమైన శరీరమందు, శరీరాన్ని సత్వరజస్తమో గుణములందు, ఆ గుణత్రయాన్ని అవిద్యయందు, ఆరోపాలన్నిటికీ హేతువైన అవిద్యను జీవాత్మయందు, జీవాత్మను అవ్యయమైన పరమాత్మయందు లయింపజేశాడు. సర్వసంగ పరిత్యాగై నారచీరలు ధరించాడు. మౌనంతో నిరాహారుడై ముక్తకేశుడై పిచ్చివాని వలె, పిశాచగ్రస్తుని వలె, భద్రుని వలె, జడుని వలె నిరపేక్షుడైనాడు. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.